ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఇవాళ 26 శ్లోకం చెప్పుకున్నాం. 26 శ్లోకం ఏం చెప్తుందంటే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇవాళ యొక్క ఇది మనం చాలా ముఖ్యమైన టాపిక్. ఈ శ్లోకం ఏం చెప్పుంటే అద్దను పౌపం మౌర్వి మధుకరమయీ పంచవిచిక సమంత చుంగార తరిణీ కరుణా కాపి టరణి పురారేరంతఃపురం అతి మహా శ్రీచక్రనిధే తవ ఆత్మైకం మన్యే తహమపి చ శృంగార వైభవం. ఇంకో శ్లోకం ఉంది. అకృత్రిం వాచ సూతే తవ వదన భూష జపవిధి జప ప్రస్తార తే దహన సనపాణే పరిజన అత్విషాం వృందై అర్ఘ్యం తవ చరణయో దత్తం అంశం త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవసతాం. ఇవి శ్లోకం. ఇందులో తవ వదన భూష అంటే నీ తవ అంటే నీవు అంటే అమ్మ యొక్క వదన భూషం అంటే అమ్మ యొక్క ముఖార విందం. ఇంకా ఆ సౌందర్యం అమ్మకి భూషణం ఏంటంటే అమ్మ ముఖానికి ముఖం, ఆమె వాక్కు పెద్ద నోరు. వాక్కు ఆమె మహాభూషణ, నోరు మహాభూషణలాగా ఉందట. ఎందుకని అంటే జపవిధి, నిన్ను ఉపాసించే జప విధానం ఈ వాక్కు ద్వారానే వస్తుంది. నిన్ను జపించాలంటే వాక్కే ముఖ్యం కాబట్టి నోట్లో నుంచి పలికే అమ్మవారి పలికే మన పలుకు. వేరే మనము సొంతంగా మనం పలకలేము. అమ్మ మనకు పలికిస్తే పలుకుతున్నాం కాబట్టి అమ్మ పలికే వాక్ శుద్ధికి ఇచ్చేది అమ్మే. జపవిధి, నిన్ను ఉపాయించడానికి జప విధానం ఇచ్చేది నీ యొక్క పలుకు. వాచ కృతిం సూతే, శ్రేష్టమైన వాదవాగ్మయం, బహుశ్రేష్టమైన వేదవాగ్మయం. వేదాలు చెప్పేటువంటి వాంగ్మయం ఉంది కదా, ఆ వాంగ్మయాన్ని నీ నోరు ద్వారా మాకు, నీ పలుకు ద్వారా మాకు ప్రేరిస్తుంది. వేదాలు ఎప్పుడైనా శుతం, అమ్మ పలుకుతేనే, అమ్మ ద్వారా, అమ్మ పలుకునే మనకు వేదాలు వినిపిస్తాయి. దాని ద్వారానే మనం గ్రహించగలుగుతున్నాం. మనం మొత్తం సృష్టి నడుస్తుంది ఆ వేదాల వల్లనే. కాబట్టి నోరు పలుకు వాక్సు అనేది అంత దానికి విలువ. వాచ కృతిం సూతే, శ్రేష్టమైన సాహిత్యాన్ని మనకు అందిస్తున్నాము. తేజవ ప్రస్తార అంటే తేజవ, నీ యొక్క నామజపం సంవత్సర మంత్ర ప్రస్తారం. నీ నామాన్ని ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కింద లెక్క. మంత్ర ప్రస్తారం శ్రీవిద్య రూపంలో మనం సహస్రనామం ఆడి ఎన్నో స్తోత్రాలు ఇవన్నీ చేస్తున్నాం. అవన్నీ జపాలన్నీ ఆమె యొక్క మంత్రాల కింద లెక్క. దహన సన్నపాణే అంటే అగ్నిని చేతులు పట్టుకొని ఉన్న పరమశివుడు. నాట్యాచార్యుడు చిదంబరం మీరు చూడండి. నాట్యాచార్యుడు శివుడు అగ్ని జ్యోతిని చేతులు పట్టుకొని నాట్యం చేస్తాడు. నటన సూత్రధారి. అదికి చెప్తాను. దహన సనపాణే, దహనం చేసే అగ్నిని చేతితో పట్టుకొని ఆయన నాట్యం ఆడిస్తాడు. అగ్నిని ధరించిన పరమశివునికి పరిజన సేవ, ఆయనకి పరిచారకురాలుగా ఉన్నావు. ఆ శివుణ్ణి ఆరాధిస్తున్నావు. మా పరమేశ్వరుని నిత్యం ఆరాధించేదాని తల్లి నువ్వు. ఆయన శివుని పరమేశ్వరుడు, అంత గొప్ప సృష్టికర్త ఆయన. అన్నిటికీ సత్పురుషుడు. ఆయన శక్తి స్వరూపంగా నువ్వు ఆరాధిస్తున్నావు.
నువ్వు పరాశక్తిగా ఆయన సత్తు నువ్వు చిత్తు ఆరాధిస్తున్నావు. ఇంకా త్రయాణం దేవానాం, త్రయాణం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులకు గుణజనితానం త్రిగుణాల ద్వారా సృష్టి కార్యాలని నడిపిస్తున్నాం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు లక్ష్మీ సరస్వతి, బ్రహ్మకు సరస్వతి, విష్ణువు లక్ష్మి రూపంలో, శివునికి శక్తి రూపంలో, రాకపోతే పార్వతి రూపంలో, పరమేశ్వర రూపంలో నువ్వు సృష్టి స్థితి లేఖతలకు నువ్వు వారికి దోహదం చేస్తున్నావు. ఆ కార్యక్రమాలకి నువ్వు వారితో కూడి నువ్వు దోహదం చేస్తుంది దానివి అని ఇందుకు కీర్తించబడుతున్నది అమ్మవారు. ఓ స్వామి ఏం చెప్పినంటే, ఓ జగన్మాత, నీ దివ్యముఖాల విందం నుండి వెలువడే వాక్కు సమస్త వేద వాంగ్మయం మూలం. ఇంకోటి, నిన్ను ఉపాసించే జపమే సూత్రాలే, అవే మంత్రాలు, శ్రీచక్ర మంత్రాలు. నీ త్రికోణాల ద్వారా బ్రహ్మాది దేవతలను నడిపించే పరమ శక్తి నువ్వే. సృష్టి స్థితి రేఖతలకు నువ్వే ఆధారం. నీ శక్తి వలననే వారి సృష్టి స్థితి లయాన్ని జరుపుతున్నారు. దేవతలు కూడా లోకాన్ని పాలిస్తున్నారు. మనుషులు కూడా నీ యొక్క శక్తి వల్లనే వారి యొక్క దేహంలో నువ్వు ఉంటావు అనేసి నీ యొక్క ప్రసన్న స్వరూప ప్రసన్న వల్లనే, శక్తి ప్రసన్న వల్లనే వాళ్ళు స్థూలదేహం పనిచేసి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. అంటే అంత సృష్టిగా మొత్తం నీ చైతన్యము, నీ కాంతి స్వరూపమే, నీ స్వరూప కాంతి దిక్కు. నీ స్వరూప కాంతి లేకపోతే ఏది నడవదు. త్రిమూర్తులు ఏమి చేయలేరు, దేవతలు ఏమి చేయలేరు, మనుషులు ఏమి చేయలేరు, సృష్టి మొత్తం కూడా స్తంభించిపోతుంది. అటువంటి తల్లి నన్ను రక్షించమమ్మా, నీ యొక్క శక్తి అంత గొప్పది అని ఇక్కడ స్వామి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇంకొక శ్లోకం ద్వారా మనం అమ్మ మొత్తం తెచ్చుకున్నాం. మహాప్రళయంలో కూడా ఈ అమ్మవారి సృష్టి మొత్తం నడపడమే కాదు, మహాప్రళయంలో కూడా పరాశక్తిమయం ఉంది. ప్రళయం కూడా ఇప్పుడు సృష్టి స్థితి లేక నడుపుతున్నది అమ్మవారు అనుకున్నాం. దేవతలందరినీ సృష్టి మొత్తాన్ని అన్నీ కూడా చైతన్య ప్రకాశం వల్ల కోడి సూర్యకాంతులు దక్క అక్కడి నుంచి ప్రసారం పంపించి మనకి ఎక్కడి నుంచి చిదాకాశం నుంచి అంత సృష్టికి పంపిస్తుంది. ఆమె మనలో ఆత్మ చైతన్య స్వరూపురాలి ఉన్నది. అట్నే సృష్టి మొత్తం ప్రతి వస్తువు, ప్రతి దానిలో ఆమె స్వరూప చైతన్యం ఉంది. ఆ ప్రకాశ శక్తి వల్లనే అన్నీ నడుస్తున్నాయి. సృష్టికర్తలు, దేవతలు అందరూ ఇది అదే అనేది సమస్త సృష్టి, సమస్త లోకాలన్నీ అమ్మ యొక్క స్వరూప ప్రకాశ చైతన్య ప్రకాశం వల్లనే చలనం వస్తుంది. స్వామి అంటించుకోడు, స్వామి సాక్షి స్వరూపంగానే ఉంటాడు. స్వామి అఖండమైన ఆయన శాశ్వతుడు, ఆయనకి ఏ గుణము లేదు. ఆయన దగ్గర నుంచి చైతన్యం వస్తుంది, ఆ చైతన్యంలోంచి పరమ ప్రకాశం వస్తుంది. ఆ పరమ ప్రకాశమే చిత్ స్వరూపం, అదే పరబ్రహ్మ స్వరూపం చిత్తుగా మారింది. ఆమె అన్ని త్రిగుణ దారి అయి మాయావి అయి మొత్తం సృష్టిని చైతన్యం ద్వారా తన ప్రకాశ శక్తి స్వరూప శక్తి ద్వారా మాయారూపధారిని త్రిగుణధారి అయి నడిపిస్తున్నది. స్వామి సాక్షిభూతుడు మాత్రమే, అది తెలుసుకోండి. అంటే ఈ సృష్టి మొత్తాన్ని మూడింటి కారణమే, సృష్టికి స్థితికి లయానికి మొత్తం నడిపించేది కారణమే. ఆమెకే ఉండే మురుగున్నారు స్వామికులు. ఆయన ఈమెకి ప్రకాశ స్వరూపాన్ని
చైతన్యాన్ని ఇచ్చాడు. ఈ చైతన్యం అన్నిటి ప్రకాశం వేసి అమ్మే నడుపుతుంది మొత్తం. ఇది గ్రహించాలి మనం. కాబట్టి అమ్మ శక్తి లేకపోతే మనకు ఏది ఎవరు ఎక్కడ గడ్డి పరక కూడా కదలలేదు. ఒక గడ్డి పొరకని విష్ణువు, బ్రహ్మ విష్ణువు దేవతలు కానీ ఎవరు కదలలేదు. ఇక్కడ మహాప్రళయం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రి మహేంద్రి వితతిరపి సమ్మీది తద్దుషా మహాసంహారే అస్మిన్ విహరతి సతి తత్పతి రసౌ. ఈ శ్లోకమయ. విరంచి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మహేంద్రి వితతిరపి సమ్మీది తద్దుషా మహాసంహారే అస్మిన్ విహరతి సతి తత్పతిరసౌ. అంటే స్వామివారి ఇంత అద్భుత శ్లోకంలో ప్రళయాన్ని చూపిస్తున్నారు. ఈ ప్రళయ శ్లోకం ప్రళయం ఉంది. విరించి బ్రహ్మ పంచత్వం రజతి. ప్రళయకాలంలో పంచభూతాల్లో లీనమైపోతున్నాడు. అంటే బ్రహ్మ కూడా శాశ్వతుడు కాడు. ఆయనకో పీరియడ్ ఉంది. మనకి 100 ఏళ్ళు అవుతుందో ఆయనకి ఒక టైం, ఒక పీరియడ్. అమ్మ సత్యస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు. ఒక్కొక్కళ్ళకి అందరు సృష్టించింది ఆయనే కదా, పరబ్రహ్మస్వరూపమే కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆయుర్దాయం ఇచ్చింది. బ్రహ్మకు కొంత, విష్ణుకు కొంత, శివుడికి కొంత, దేవతలకు కొంత, మానవులకు కొంత, ప్రకృతికి, చెట్లకి, చేమలకి, అన్ని జంతువులకి అన్నిటికీ ఒక్కొక్క ఆయుర్దాయం ఇచ్చింది. అమ్మ చైతన్యం ఉన్నంత వరకు అవి ఉంటాయి. అమ్మ చైతన్యం పోతే అన్నీ పోతాయి. ఆ ప్రకాశం, ఆమె చైతన్యం పోతే అవి ఏ పని చేయడం, శివంలాగా శివం పోయి శవమైపోతుంది. అట్లనే ప్రళయకాలంలో బ్రహ్మ కూడా విరించి బ్రహ్మ పంచత్వం రచి పంచభూతాల్లో లీనమైపోతాడు. ఆయన కూడా పోతాడు. అట్నే హరి విరతి మాప్నోతి. విష్ణువు కూడా తన స్థితికారాన్ని సాధించి ఆయన కూడా విరమించుకుంటాడు. ఆయన కూడా ప్రళయంలో లయమైపోతాడు. కీనాశ అంటే యమధర్మరాజు కూడా ఆయన ప్రళయకాలంలో ఆయన తన పనికి సంహారం యమధర్మరాజు చేశారు. మొత్తం ప్రళయం వచ్చి అన్ని జీవులు, ఈ విష్ణువు బ్రహ్మ అంత పోయినా అన్ని లోకాలు అంత సృష్టి మొత్తం పోయినట్టే. కాబట్టి ఆయనకి ఏం పడింది, ఆయన కూడా పోతాడు. వినాశం భజతి. ఎవరు వినాశం? యమధర్మరాజు వినాశం భజతి. ఆయన వినాశం చేసేది ఏంటంటే ఆయన తన కార్యాన్ని కోల్పోయి ఆయనకి ఏం పడింది, ఆయన కూడా పోతాడు. ధనద కుబేరుడితో ఏం పని? సృష్టికి మన తినడానికి డబ్బులు కావాలి, మన బతకడానికి డబ్బులు కావాలి. దాన్ని సంపాదిస్తాం, మనం పోషణ చేస్తాం. మన సృష్టి మనమే లేకపోయి ఇక డబ్బులు ఏం చేసుకుంటాం. కాబట్టి ఆ కుబేరుడు కూడా పోతాడు. ప్రళయకాలను ఆయన కూడా లయమైపోతాడు. నిధనం యాతి. తన ఐశ్వర్యాన్ని కోల్పోయి ఆయన కూడా పోతాడు. యమధర్మరాజు పోతాడు, కుబేర స్వామి కూడా లయమైపోతాడు. మహేంద్రి వితతి. ఇంద్రుడు, దేవతడు సమూహం మొత్తం కూడా సమ్మీరిత దుష శక్తిహీనమైన వాళ్ళు కూడా లయమైపోతారు. మహాసంహారే మహాప్రళయమైంది. ఎప్పుడు మహాప్రళయంలో వీళ్ళంతా అంటే ఏంటి, ఏది లేదు, సృష్టి మొత్తం పోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లేకపోతే సృష్టి చేసేవాడు లేడు, పోషణ చేసేవాడు లేడు, లయం చేసేవాడు లేడు, ఇంద్రుడు లేడు, పోషించేవాడు, ధనం డబ్బులు లేవు, యమధర్మరాజు చంపడానికి ఎవరు లేదు. ఇంద్రుడు అంతా మహాప్రళయంలో కొట్టుకుపోతాం. మరి మిగిలేదు ఎవరయ్యా? ఒక్క చిత్తు స్వరూపం మాత్రమే మిగులుతుంది.
చిదాకాశంలో మిగులుతుంది. మనలో లోపల ఉన్న ఆత్మ స్వరూపమైన ఆత్మస్వరూపం కూడా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టు. ప్లేన్లో అందరు పోయినా కానీ మనలో ఉన్న ఆత్మస్వరూపం మాత్రం పోదు. అది కూడా సత్యస్వరూపం, పరబ్రహ్మ. అందుకని పరబ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఈ ఆత్మ అప్పుడు కూడా ఉంటుంది. వివేకానంద మిగతా వాళ్ళంతా పోతారు, మన ఆత్మ పోదు. మన ఆత్మ పరబ్రహ్మ స్వరూపం. ఇంకోటి తత్పతి అన్నారు. అంటే తత్వం అంటే అమ్మ. తత్ అంటే అమ్మ. అమ్మ యొక్క పతి ఏంటి? శివుడు, పరమేశ్వరుడు. విహరతి మాత్రమే విహరిస్తుంటారు. అమ్మను అయ్యా అంటే శివశక్తులు రెండు మాత్రమే విహరిస్తుంటాయి. అంటే తత్వ ప్రస్థితి స్వరూపం మాత్రమే మహాప్రళయకాలంలో మిగిలిపోయి వాళ్ళే విహరిస్తుంటారు. ఎక్కడ? చిదాకాశాన్ని అంటారు. మనం అనుకున్నాగా ఆ చిదాకాశంలో విహరిస్తారు. దాన్నే మనం హృదయాకాశం అంటున్నాం, హృదయ గ్రంథి అంటున్నాం. మన గ్రంథి ఆత్మస్వరూపంలో ఉన్నారు. ఇంతటి అదృష్టవంతుడు ఆ మనిషి, ఎంత అదృష్టవంతుడు! అటువంటి పరబ్రహ్మ మన ఉదయంలో ఉన్నాడు. ఆ ఉదయాన్ని మనం తాకి, ఆ ఉదయాన్ని మనం తెలుసుకుంటే మనకు కష్టాలే ఉండవు కదా. దాన్ని తెలుసుకుని మనం మోక్షం పోతుంది. దేవతలు పోతున్నారు, అందరూ పోయారు ప్రాణంలో. మన ఆత్మ పోవటం లేదు. అంటే ఆత్మ మనం ఎంత గొప్పవాళ్ళం. మన మీద భగవంతుడికి ఆ పరబ్రహ్మకి ఎంత దయ. ఆ ఆత్మను తెలుసుకోండి అయ్యా. ఆత్మ తెలుసుకుంటే మనకు ఈ జన్మ రాహిత్యం ప్రాప్తమవుతుంది. అది అందుకనే మన ఆత్మ అంత గొప్పది. ఆత్మ అది అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడబడదు, వాయువు చేత కొట్టుకోబోదు. అది దేనికి దానికి సాగు, అది పుట్టదు, గిట్టదు, సాగు. అది మారదు, 3 కాలంలో ఉంటుంది. అదే మరి అనుకున్నది అది పోవటం. ఆత్మ పోదు, ప్రళయంలో కూడా ఉంటుంది. ఆ సత్యస్వరూపం ఉన్నంతకాలం ఇది కూడా ఉంటుంది. ఒకటే గుర్తు. ఎందుకు పోవట్లేదు అంటే అది సత్యస్వరూపం యొక్క తాలూకా కాబట్టి అది ఉన్నంత అది ఉంటుందిగా మహాప్రళయంలో. మళ్ళీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అందరినీ సృష్టిస్తుంది. మళ్ళీ ఈ మానవ సృష్టిస్తుంది. ఈ ఆత్మ మళ్ళీ ఈ జీవులందరి ఉదయాల్లో ఉంటుంది. ఆనందోడి కూడా వివరిస్తుంది. ఆత్మస్వరూపం అంత గొప్పది. ఆత్మజ్ఞానం అంత గొప్పది. దాన్ని తెలుసుకోవడం అంత గొప్పది. ఆత్మజ్ఞానం కంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం అంత గొప్పది. అయితే చెప్పాక లాస్ట్ మీరు ఎవరు? పరమశివుడు మాత్రం పరాశక్తితో ఏకత్వంలో నిత్య స్వరూపంగా విరాజిల్లుతాడు. ఆయన ఎల్లకాలం ఉంటాడు. ఆయన నిత్యుడు చెప్పాక నిర్గుణుడు. ఇది ఏం చెప్పింది ఈ శ్లోకం అంటే? మనకి ఈ శ్లోకం ఏం చెప్పింది? కాలాతీతమైన పరబ్రహ్మం, పరాశక్తి నిత్యతత్వాన్ని చెప్పింది. నిత్యతత్వాన్ని మనకు తెలియజేస్తున్నది, బోధిస్తున్నది. అట్టి నిత్యతత్వం ఆ పరాశక్తి, చిశక్తి, అదే ఆత్మశక్తి, అదే మనలో ఉన్నది. అది తెలుసుకో. అదే అమృతత్వం, అదే ఆనందం, మహానందం, బ్రహ్మానందం. అంతే. అంతకంటే అక్కడికి పోతే నీకు సాగు గీవు ఏమి అంటే ఆయనతో పాటు రకాల ఇక నీవు కూడా ఉంటావు. అస్వస్థతలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అక్కడి నుంచి ఆ హృదయాకాశంలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే, ఆ చిదాకాశంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఆయనలోనే ఉండిపోతావు. ఆయనలాగా శాశ్వతంగానే ఉండిపోతావు. మరి ఎక్కడికి నువ్వు అదే నీ స్థానం, అదే నీ గమ్యం, అదే నీ పరమ యొక్క
అక్కడ నీకు అహంకారం లయమైపోతుంది, మనస్సు నిశ్చలమవుతుంది, వాసనలన్నీ కరిగిపోతాయి, ఏమీ ఉండవు. అక్కడ మిగిలేది శివశక్తి చిదానంద స్వరూపమే. శివశక్తుల సత్యస్వరూప చిదానంద స్వరూపం. అంటే సచ్చిదానంద స్వరూపం మాత్రమే ఉంటుంది. సత్తు ప్లస్ చిత్తు ప్లస్ ఆనందమే ఉంటుంది. సచ్చిదానంద స్వరూపం అదే ఆనందం. అక్కడ ఉండి సచిత్తులు ఉంటారు, వాళ్ళు నీకు ఎలాగో కనపడరు, ఆనందం ఉంటుంది, అది నీకు కనపడదు, అదే ఆనందం. అక్కడ బ్రహ్మాండాన్ని అంటే ఆ ఆనందం నేను అనుభవిస్తూ ఆ సచిత్తుని దగ్గర హాయిగా బ్రహ్మాండాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకని నేను ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కొరకు మహర్షులు వేరు కోట్లు లక్ష సంవత్సరాలు దాని యొక్క ఇచ్చేసారు తపస్సు. అది మండకు చెప్తున్నది. యథార్థో నాభి సృజతి గృహణాతీత. సృష్టి పరబ్రహ్మం నుండే ఉద్భవించి ఈ సృష్టి మొత్తం కూడా అందరూ సృష్టి అంటే ఒక్క మనుషులే కాదు, జంతుజాలం అంతా, తర్వాత ప్రకృతి, అది జగత్తు, దేవతలు అందరూ ఎక్కడి నుంచి ఉద్భవించారు? ఆ సత్య పరబ్రహ్మ నుంచి ఉద్భవించారు. మళ్ళా తిరిగి పరబ్రహ్మలోకి లీనమైపోతారు. అందుకో ఏదో నాభి సృజతే గృహణతే నజాయితే మ్రియతే వా కదాచిత్ అని కటవృత్తి కూడిపోయింది. ఆత్మకు జననం లేదు, ఆత్మకు మరణం లేదు, మహాప్రళయంలో కూడా అది నశించదు. ఇంకా ఉన్నాయా ఇంతకంటే? అసలు మంచికి అదృష్టం అంత ఇది ఇంకేం ఒక్కర్లేదయ్యా. అజాయితీ మ్రియదేవ కదాచిత్ అని కృష్ణ పరమాత్మ చెప్పేస్తా. కరెక్ట్ ఆయన కూడా చెప్పే కటవశిస్తుడు కూడా వేదము చెప్పింది. ఆత్మకు జననం లేదు, మరణం లేదు, అది మహాప్రళయకాలం ఉంటుంది. శాశ్వతుడు, సత్యస్వరూపుడు ఆత్మ. ఆ ఆత్మ నీలోనే ఉంది. దానిని దర్శనం చేసుకున్న మహానుభావుడు రమణ మహర్షి. అందుకని ఆయన ఎప్పుడు అంతర్ముఖం 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 అని గోరేస్తాడు రమణ మహర్షి. మాండుక్య ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, తురియ స్థితి, సృష్టి స్థితి లేలైపోయినాక అప్పుడు ఎంత మహాప్రళయకాలం తురియ స్థితిలో పోతుంది. అక్కడ సృష్టి లేదు, స్థితి తురియనే ఉంది, సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు, అది తురియ స్థితి. అంత అగ్నాకాశం, అదే సచ్చిదాకాశం స్వరూపం. అక్కడ ఏముందో అక్కడ తెలియదు, ఎవ్వరికి ఏమి తెలియదు. అక్కడ మన ఆత్మ పోతుంది, మన సూక్ష్మ శరీరాలు ఉంటాయి. అక్కడనే మళ్ళా చిత్తబాక్స్లో ఉన్న దాన్ని బట్టి మనకు కారణ శరీరం మళ్ళా లభ్యమవుతుంది. అక్కడ సత్యత పరబ్రహ్మ స్వరూపమే తురియంలో ఉంటుంది, సచ్చిదానందమే ఉంటుంది. శంకరాచార్య దీన్ని ఏమంటారంటే, సృష్టి స్థితి లయం అన్నీ వ్యావహారిక సత్యాలు. ఇప్పుడు శరీరాన్ని మనం వ్యావహారికంగా పిలుస్తున్నారు. రామారావు అంటే ఈ శరీరాన్ని పిలుస్తారు, కానీ నా ఆత్మని రామారావు, జానకి రామారావు అని పిలవరు. ఇది స్థూల శరీరం వ్యావహారికమైంది. అట్టనే సృష్టి స్థితిలో అన్నీ కూడా వ్యావహారిక సత్యాలు. ఈ శరీరం ఎంత సత్యమో అవి కూడా సంతోషం. ఈ శరీరం ఎట్లా పోతుందో ఆ సృష్టి స్థితిలో కూడా అలానే కరిగిపోతాయి. పరమార్థంలో ఆత్మ, నేను అనేది ఆత్మ మనలో ఉందే, అది సత్యం, అది పోదు అనుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాక అట్లనే పరమార్థంలో నేనంటే ఆత్మ, అది పోదు, ప్రయాకారంలో కూడా పోదు. అందుకనే బ్రహ్మమే నిత్యం, పరమనిత్యం. అట్లనే పరమార్థంలో ఈ జగత్తంతా పోతుంది, కానీ సత్యస్వరూపం, సచ్చిదానంద స్వరూపం పోదు, అదే సత్యం. అక్కడ సత్యస్వరూపుడు సచ్చిదానందం పోదు, స్వరూపం పోదు. ఇక్కడ ఆత్మస్వరూపం పోదు.
ఇంతటి గొప్పటి భావాన్ని మనకు శ్రీచక్రం కూడా చెప్తుంది. నవావరణాల నుంచి నవావరణాలు ఒక్కో దేవత ఉంటాయి. దేవతలు, మంత్రాలు, తత్వాలు అన్నీ కాలం దాటుకొని ప్రళయకాలంలో అన్ని బిందువులో లీనమైపోతుంది. ఆ బిందువు సెంటర్ పాయింట్ అదే సచ్చిదానంద స్వరూపం, అదే పరబ్రహ్మానందం. ఆ బిందువు కాలానికి అతీతం, కాలం మాన దేశాలకు అతీతం, అన్నిటికీ అతీతం అది. ఆ బిందువు అంటే 360 degrees అక్కడ సచ్చిత్తులు మాత్రమే ఉంటారు. ఆనంద స్వరూపమే ఉంటుంది. ఆ సచ్చిదానందం ఇంకేమీ ఉండదు. అదే అందరు సర్వసృష్టి అంతా లయమైపోయేది అక్కడనే. అక్కడ ఉన్న సచ్చిత్తుల్లోనే లీనమైపోతుంది. మళ్ళీ సృష్టి కూడా బిందువుల నుంచే మళ్ళీ వస్తుంది, మళ్ళా అక్కడికే పోతుంది. అందుకనే కాలానికి అతీతం అది, దేశానికే అతీతం. ఏ దేశం ఎక్కడైనా అన్ని దేశాల సృష్టి పోతుంది. వీళ్ళు వాళ్ళని కాదు, నామరూపాలకే అతీతం. అది శివశక్తి సమరస్యం అంటే సచ్చిత్తులకు సమరస్యం. అక్కడ ఇద్దరు సచ్చిత్తులు మాత్రమే ఉంటారు. అదే సచ్చిదానంద స్వరూపం, పరబ్రహ్మ చిదానంద స్వరూప స్థానం. అదే మోక్షం, అదే గమ్యం, అదే సచ్చిదానంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం, మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం. ఓం శ్రీమాత్రే నమః.